హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు BTMS వ్లాగ్. ఈరోజైతే మన వ్లాగ్లో పిండి వంటలు అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటో చెప్పండి, అరిసెలు. సో అరిసెలు ఎలా చేసుకోవాలి ఏంటి అనే ప్రాసెస్ అయితే నేను ఒక స్మాల్ వీడియోతో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెళ్ళి వాచ్ చేయండి. అండ్ అరిసెలు మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? నాకైతే అంత ఎక్కువ నచ్చదు, జస్ట్ 1-2 అయితే టేస్ట్ చేస్తుంటాను. అండ్ అరిసెలు చేసుకోవాలి అంటే కాస్త బెల్లం అండ్ దానికి కొంచెం సమానంగా షుగర్ వేసి బాగా తీగ పాకం వచ్చినంత హీట్లో పెడుతూ కలుపుతూ ఉండాలన్నమాట. అండ్ పిండి వంటలు చేసుకోవాలి అంటే నిజంగా చాలా టఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కటి కానీ వేస్ట్ అయిందనుకో అసలు వంట అనేదే రాదనమాట. సో జాగ్రత్తగా చేయాలి. అండ్ బియ్యాన్ని అప్పటికప్పుడు కడిగి ఆరబెట్టి గ్రైండ్ చేసి పౌడర్ తేవాలన్నమాట. ఈ తీగ పాకం ఏదైతే వస్తుందో అది కొంచెం మనం టెస్ట్ చేసుకొని చూసుకోవాలి. పాకం కొంచెం ఇటు అటు అయితే అరిసెలు కూడా రావన్నమాట. కొంచెం హార్డ్గా రావాలి, గట్టిగా వస్తే అది అరిసెలు పాకం అనమాట. అదే కానీ కొంచెం లేతగా వచ్చిందనుకో అది పొంగడాల పాకం అనమాట. ఏంటో ఎవరైనా ఇస్తే తినేయడమే తప్ప ఇవన్నీ ప్రాసెస్ అయితే మాకు రాదు. అండ్ పాకం కొంచెం గట్టిగా అయ్యేటప్పుడు పౌడర్ని అందులో వేస్తూ అలా కలుపుతూ ఉండాలి. చాలా హ్యాండ్స్ పెయిన్ వస్తుంది అనమాట. నాకు ఒక విలేజ్లో ఒక కల్చర్ నచ్చింది బాగా, అంటే ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహాయం చేసుకొని చాలా హెల్ప్ఫుల్గా చేసుకుంటారు. నాకు అది బాగా నచ్చుతుంది. ఈ సిటీల్లో టౌన్లో ఏంటంటే ఒకరికొకరు హెల్ప్ చేయరు. వాళ్ళకి వచ్చినా సరే మాకు ఈ ఐటెం చేయడం రాదని చెప్పేస్తారు ఫేస్ మీద. కానీ విలేజ్లో అలా కాదు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ నాకు నిజంగా అంటే విలేజ్ అంటే చాలా ఇష్టం. అందులో పొగిరి విలేజ్ అయితే నాకు ఇంకా ఇష్టం అనమాట. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడే హాలిడేస్ వచ్చినా మా అమ్మ అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే వదిలేసేది. నేను మా అన్నయ్యలు చాలా బాగా, వీడు మా చిన్న అన్నయ్య అనమాట, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. అండ్ అరిసెలు ఏదైతే పేస్ట్ ఉన్నదో అది ఒక బౌల్లో వేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఒక రౌండ్ షేప్లా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అరిసి కొంచెం అంటే కలర్ బ్రౌనిష్గా ఉన్నప్పుడే తీసేయాలి, ఎందుకంటే బ్లాక్గా అయిపోతే బెల్లం కాబట్టి కొంచెం చేదైతే వచ్చేస్తుంది. అండ్ అరిసెలు ఆరబెట్టడానికి ఒక టిష్యూ పేపర్ ఇలా కాకుండా గడ్డి వేసుకుంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది. ఎందుకంటే ఆయిల్తో పిండి వంటలు అయితే తినలేము. ఒక ఐటెం ప్రిపేర్ చేయడానికైనా ఒక 2-3 హెల్పింగ్ అయితే డెఫినెట్లీ కావాలన్నమాట. అండ్ మా అక్క అయితే కొన్ని పేరుస్తుంది, చాలా వేడిగా చేతులు అయితే కాలిపోతున్నాయి. అంటే అరిసెలు పేర్చడానికి ఎంత కష్టమైతే వాళ్ళు చేస్తున్నారు, ఎంత కష్టమో తినడం చాలా ఈజీ ఫ్రెండ్స్. కానీ ఇలా పేర్చడం అండ్ తినడం ఈజీ, అదే చేసుకోవడం చాలా టఫ్ అనమాట. చేతులు చూడండి ఎంత రెడ్గా అయిపోయాయో. అండ్ ఇవన్నీ పూజ కోసం అయితే కాదనమాట, కొన్ని పూజ కోసం అండ్ కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళు షేర్ చేసుకొని తినడానికి అనమాట. చూడండి ఇలా ఊరు మొత్తం అరిసెలు అయితే చేసుకుంటారు. అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.